నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ లో జాతరల సైకిళ్ల పంపిణీ. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 7,000 మంది పిల్లలకు సైకిల్ ఉచితంగా అందజేసిన మంత్రి నారాయణ కుటుంబం. సైకిల్ ఇవ్వడంతో పేద విద్యార్థుల్లో తొణికిసలాడిన సంతోషం. థ్యాంక్ యూ నారాయణ సార్ నినాదాలతో హోరెత్తించిన విద్యార్థులు. వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయిన ట్రంక్ రోడ్ వీఆర్సీ గ్రౌండ్. మంత్రి నారాయణ పాయింట్స్. ఈ రోజు ఎంతో ఆనందకరమైన రోజు. నేను పేదరికం అంటే ఏమిటో పుస్తకాల్లో చదవలేదు, జీవితంలో స్వయంగా అనుభవించాను. గుడిసెలో పుట్టాను, కష్టాల్లో పెరిగాను, చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. హరినాథపురం నుంచి వీఆర్సీ వరకు కాలినడకన వెళ్లి చదివిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మా నాన్న ప్రైవేట్ బస్ కండక్టర్ గా పనిచేసి తెచ్చిన జీతంతోనే కుటుంబం గడిచేది. అప్పుడు నిర్ణయించుకున్నా, బాగా చదివి పేదరికాన్ని జయించాలని. కష్టపడి చదివి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఎన్నికల సమయంలో 80,000 ఇల్లు తిరిగారు. ఆర్థిక స్తోమత లేక చదువు కోసం నిరుపేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూశాను. పిల్లలు వెళ్ళేటప్పుడు తొక్కిసినట్టు లేకుండా పంపించాలి. కొంతమంది సైకిల్ వచ్చు, కొంతమంది తొక్కడం కూడా వాళ్ళకి మనం సహాయం చేయాలి. కంగారు పడద్దు, కంగారు పెట్టద్దు. పిల్లల్ని అందరికి సైకిల్ వస్తాయి. అలాగే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఒకేసారి ప్రజలు ఆ సైకిల్ అని పెట్టినారు. ఆ సైకిల్ దగ్గర మీరు నిల్చోండి అంతేను. సైకిల్గా ఇప్పుడే తాకొద్దు. ఈ బాబు సైకిల్ అని కానీ చిన్న సైకిల్ పడేస్తున్నాడు. వైఎం స్కూల్ చూసుకొని జాగ్రత్తగా. స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ సైకిల్ ని కదల్చుద్దు. స్కూల్ దగ్గర ఎవరైతే ఆ స్కూల్ కు సంబంధించిన హెడ్ మాస్టర్ గారు కావచ్చు, వాళ్ళ మీ స్టూడెంట్ మీకు కేటాయించిన మార్నింగ్ వచ్చి మీ హెడ్ మాస్టర్ చూసుకెళ్ళున్నారు. ఆయా ప్రాంతాల్లో కేవలం ఆయా ప్రాంతాల్లో మాత్రమే మీ స్కూల్ కి ఎన్నైతే మీరు లెక్కించినారో అన్ని సైకిల్ అక్కడ నిల్చోండి అంతేను. సైకిల్ అయితే కనిపించొద్దు. వాళ్ళకు చూపిస్తారు. అక్కడే విద్యార్థులతో పాటు వాళ్ళ మదర్ గాని స్నేహితులు బంధువులు వచ్చినా కూడా దయచేసి సైకిల్ వద్ద నుంచోవద్దు. ఇక్కడ అమృత ధార ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నిండి క్యాన్సర్ చికిత్స సహా విస్తృత వైద్య సేవలకు ప్రాధాన్యమిస్తూ మెడికల్ రంగంలో అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విపిఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులను గుర్తించి పారిశ్రామిక అభివృద్ధి. నెల్లూరు జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం. ఇస్కోకు 70,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో 6,675 కోట్లతో టాటా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించ జాబ్ మేళాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకోవాలని అందులో భాగంగానే మనందరి కళ్ళ ముందు సాక్షిస్తుంది డాక్టర్ అబ్దుల్ కలాం పేరు మీద ఒక స్కూల్. కాబట్టి ఇటువంటి వ్యక్తి మళ్ళీ మనందరికీ నాయకులు కావాలని కోరుతూ కుటుంబ సభ్యులందరినీ సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతుంది. స్టూడెంట్స్ మీ టీచర్స్ చెప్పినటువంటి మీ ప్రాంతాల్లో అందరూ దయచేసి క్రమశిక్షణగా ఉండండి. సార్ అది కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు. ప్రోగ్రామ్ కూడా సార్ స్పష్టంగా చెప్పారు. విద్యార్థుల్ని సాధ్యమైన తక్కువ సమయంలో వాళ్ళకి ఇళ్ళకి పంపించాలి అని. ఎక్కువసేపు వాళ్ళు నిలబెట్టడానికి వీల్లేదు. సాధ్యమైన మేరకు వాళ్ళకి మనం రాగానే వాళ్ళకి వారంగా నుంచి పంపించాలని చెప్పి ఈ 2 ఏళ్లలో చేసి చూపించారు. నెల్లూరు రూరల్
అనేక సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యలకు ఈ 2 ఏళ్లలో శాశ్వత పరిష్కారం చూపారు. ఈ 2 ఏళ్లలో నెల్లూరు తను నమ్మి గెలిపించాలి. మనందరి అభిమాన నాయకుడు చూసామా? రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాం. మేయర్ సుజాత గారు, వెల్కమ్ చెప్దామా? వేదిక చిన్నారులకు, వారి యొక్క తల్లిదండ్రులకు మరియు వాళ్ళ యొక్క ఫ్యూచర్ని బాగు చేయాలని మీ షోల్డర్స్ మీద వాళ్ళ ఫ్యూచర్ని క్యారీ చేస్తున్న టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు నారాయణ గారు సరస్వతి పుత్రుడని. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన దయచేసి అటు నగర రూరల్ ఇద్దరు పిల్లలకి, వారి తల్లిదండ్రులకి, అదేవిధంగా అధ్యాపకులకి ప్రత్యేక అభ్యర్థన. కొన్ని దగ్గరగా ఉన్నాయి, కొన్ని దూరంగా ఉన్నాయి. రూరల్ అయితే దూరంగా ఉండే గ్రామాలు కూడా ఉన్నాయి. దయచేసి అక్కడి నుంచి వచ్చిన స్థానిక నాయకులు కానీ, లేదా హెడ్ మాస్టర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఎంఏలు కానీ పూర్తి బాధ్యత తీసుకుని క్షేమంగా ఇళ్ళకి చేర్చి ప్రతి ప్రాంతం నుంచి కూడా నాకు చేరిన వెంటనే ఫోన్ చేసి చెప్పాలని దయచేసి కోరుతూ ఉన్నా. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. బెల్ ఇంకోసారి బెల్ కొట్టండి మీరు. అదే గట్టిగా బెల్ కొట్టండి. గట్టిగా మళ్ళా చెప్పిందా ఆపకుండా కొట్టాలా? బెల్ కొడుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగా అందరినీ పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. చేయండి ఓపెన్ ప్రభాకర్ గారు చెప్తున్నారు గట్టిగా. అటు గుడ్. అందరూ జాగ్రత్తగా ఇంటికి పోవాల్సిగా రిక్వెస్ట్ చేస్తాం. మీరు జాగ్రత్తగా ఇంటికి రీచ్ చేస్తే అంతకంటే మాకు సంతోషం ఉండదు. మా సంతోషం అంతా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అటు రూరల్ అయినా అర్బన్ అయినా అందరూ జాగ్రత్తగా పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చే వాళ్ళకి సైకిల్ అన్ని చేసి కొడుతున్నారు. అతను సైడ్ రమ్మని స్వామి, 7 అడుగులు ఉన్నారా? మొబైల్ Respected Honorable Minister Narayana Garu and all chief guests and all my dear friends, good evening everyone. My name is Dolna Malika. I'm studying 10th class A section from MCHS CB Nagar Chinnabalaya School. Thank you Narayana sir for giving great opportunity for me. చాలా థ్యాంక్స్ సార్ మాకు సైకిల్స్ ఇస్తున్నట్టు. అండ్ అలాగే మా స్కూల్ అయితే స్కూల్కి చాలా దూరము. అలాగే 10th క్లాస్ అవ్వడం వల్ల బ్యాగ్లో బుక్స్ ఎక్కువ, బ్యాగ్ వేయడం వల్ల భుజాల నొప్పులు. అండ్ అలాగే సైకిల్ వల్ల మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు ఈవినింగ్ ఇంటికి పోవడానికి అండ్ అలానే మదర్కి హెల్ప్, బయట నుంచి ఏమన్నా ప్రొవిజన్స్ ఏమైనా తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మదర్ అయితే స్కూల్ దగ్గరికి రాలేకపోవడం వల్ల మేమైతే లేట్గా వెళ్ళడం వల్ల చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాము. అండ్ అలాగే సైకిల్ చేయడం వల్ల మేమైతే చాలా కంఫర్ట్గా
ఇంటికైతే వెళ్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. చేతులతో సైకిల్ తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. Thank you Sharina akka, Sindhu akka for giving us such a good opportunity. Respected Honorable Municipal Corporation and Municipal Administration and Urban Development Dr. Panguru Narayana Garu and respected dignitaries, teachers, parents and all my dear friends, a very good evening to all. Myself Netra and I am studying 9th class at VR High School. First, we express our heartfelt thanks to our Honorable Education Minister Nara Lokesh sir for this continuous vision and support towards government school students. We also extend our deepest gratitude to our Dr. Panguru Narayana sir for distributing these 7,000 bicycles to the students of 8, 9, 10 classes under Nellore Municipal Corporation School. On the behalf of all the students of VR Municipal Corporation High School, I sincerely thankful to our Honorable Minister Narayana sir for providing foundation course, free bicycles and many other facilities to our VR Municipal School. These initiatives are helping us more better and build a bright future. We are grateful for your support and promise to study hard and make our school and our nation proud. Thank you for giving this wonderful opportunity. I'm studying 10th A section in PNMC High School. Thank you so much Minister Narayana sir for giving such a golden opportunity to everyone. థ్యాంక్ యూ సో మచ్ అవర్ మినిస్టర్ నారాయణ గారు. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి సైకిల్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇంటికి రావడానికి వెళ్ళడానికి, స్కూల్ నుంచి రావడానికి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. సైకిల్ ఇచ్చినందుకు మనం చాలా కృతజ్ఞత చూపించవచ్చు. సైకిల్ అనేది స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుద్ది. సైకిల్ లేకపోవడంతో కొందరు ఆబ్సెంట్ పెట్టేస్తారు, స్కూల్కి దూరం అయిపోయింది నేను వెళ్ళలేనని. ఆ సైకిల్ పైన ఒక పేరు ఉంది. ఎవరి పేరు అది? మన మినిస్టర్ డాక్టర్ పొంగూరి నారాయణ గారి పేరు ఉంది. ఆ సైకిల్ ని చూస్తే మనకు ఆయన పడ్డ కష్టం గుర్తు రావాలి. ఆయన చిన్నప్పుడు చాలా కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటి కష్టం మనం పడకూడదని ఆయన మనకి సౌకర్యం అందించారు. Thank you so much Minister Narayana Garu for giving such golden opportunity. Hello, I am Ashwini from 10th standard. I am studying in MSMMC High School. First of all, I would like to thank our Minister Narayana sir to giving such a big gift to students. Cycle ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా హెల్ప్ఫుల్. అంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి, ఆటోస్ నుంచి వచ్చే వాళ్ళకి, అమ్మ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఛార్జీలు కట్టాలంటే. అదే స్కూల్కి రావాలంటే వెళ్ళాలంటే సైకిల్ ఇస్తే పిల్లలు అమ్మ వాళ్ళు లేకుండానే వాళ్ళే వెళ్ళి రావచ్చు. అలానే కాకుండా మన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేసే లక్ష్యంలో నెల్లూరుని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇలానే మంచి పనులు చేసే వారిని మనం ఎప్పుడు తోడుగా ఉంటామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. వేదికను అలంకరించిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే దాదాపు 850 కోట్లతో రూరల్లో వర్క్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి, మరియు నుడా చైర్మన్కి, వర్క్ బోర్డ్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరియు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, డిఈఓ ఎంఈఓలకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ గారికి, మరి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను అక్కడ రోడ్లో నడిచి వస్తూ ఉంటే ఆ పిల్లల యొక్క ఆనందానికి, అరుపులకి నిజంగా ముగ్ధున్నయ్యాను. లైఫ్లో తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి
వారు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో చేస్తుంటారు. వారిని కూడా ఒకరోజు తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాను. చూసిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు సార్ అన్నారు. అయితే మీరు కూడా ఒక్క స్కూల్ చేయొచ్చు కదా అన్న. వెంటనే చేస్తానని. ఎక్కడ చేస్తారంటే మేము మూలాపేటలో చాలా కాలం ఉన్నాం, ఆ స్కూల్ చేస్తారంటే ఆ స్కూల్ ఇచ్చాం. బ్రహ్మాండంగా తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే మొన్న స్పీచ్లో పిల్లలు కోట, ఇది ఒక రాజకోట లాగా తయారు చేశారని నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. అదేవిధంగా నిన్న బీవీఎస్ స్కూల్ 7వ డివిజన్లో పోయాను. దాన్ని మాలయాద్రని వాళ్ళు యాక్చువల్ కార్పొరేటర్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు. ఒక దాత దగ్గర చేస్తున్నాను, బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా గుంటపడి అంటారు. ఇలా అనేక స్కూల్స్. అదేవిధంగా రూరల్లో కూడా ఒక స్కూలు ఏఎంఆర్ కంపెనీ వాళ్ళని అడిగాను, అది బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. నేను ఒక మాట ఇస్తున్నాను శ్రీధరెడ్డి గారు, నెల్లూరు కార్పొరేట్ సిటీయే కాదు, నెల్లూరులో రూరల్లో ఉన్న అన్ని స్కూల్స్ని ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో తీర్చిదిద్దాం. నేను ఒక్కటే ప్రతి తల్లికి తండ్రికి చెప్పేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించండి. 5 మంది అంచెలంచెలుగా నాకు 2-3 నెలల్లోనే 100 అయిపోయారు. ఇదే కాలేజీలో పార్ట్ టైం 1 year చేశాను. వాళ్ళు నాకు ఫుల్ టైం పర్మనెంట్ చేశారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. మేనేజ్మెంటు నాకు యాక్చువల్గా ఫుల్ టైం పోస్ట్ పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. 5 men కమిటీ యూనివర్సిటీలో చేసి మళ్ళీ 1 year చేశా. ఐ రిజైన్. ఉద్యోగానికి రిజైన్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఆనం భక్తవత్సడి గారు ఒప్పుకోవాలా, అప్పుడు ఆయన ప్రెసిడెంట్. నువ్వేం పిచ్చి అడుగున్నట్టుండవు, గవర్నమెంట్ జాబ్ ఏం చదువుకునేదంటే నా మీద నాకు నమ్మకం ఉంది సార్, నేను రిజైన్ చేస్తున్నాను, వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటే లేదు 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే మీద నీకు ఇస్తున్నాం, పోయి చేసుకొని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కష్టం, హార్డ్ వర్క్, మనం చేసే హార్డ్ వర్క్ అని బట్టి మన డెవలప్మెంట్ ఉండేది. తర్వాత అంచెలంచెలుగా మీకు అందరికీ తెలుసు 1997 హైదరాబాద్ పోయాం. తర్వాత ఈరోజు 23 రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్, 6,50,000 మంది. అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 60,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నారాయణ గ్రూప్లో 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ కట్టి. అది నాకు ఎంతో సాటిస్ఫాక్షన్. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు అందరూ మీకు అందరూ చెప్తున్నా, మీ ఆస్తిపాస్తి ఏంటంటే మీ పిల్లల చదువే. మీ పిల్లల చదువే మీకు ఆస్తి. మా అమ్మగారు నన్ను చక్కగా చదివించబట్టి ఆమెకు చదువు రాకపోయినా ఆరు కూడా తెలియకపోయినా, రాయటం ఏబిసిడీలు తెలియకపోయినా పక్కన కూర్చున్నది. అలా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే కారణం. అందువల్ల ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది పిల్లల్ని బాగా చదివించండి. ఒక ప్రైమరీ నుంచి, హై స్కూల్ నుంచి, అలాగే కాలేజ్ నుంచి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ తను చదువుకున్న విఆర్ కాలేజ్లోనే ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి ఒక మంచి మ్యాథ్స్ టీచర్గా, ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన స్టేట్లో బెస్ట్ మ్యాథ్స్ టీచర్గా పేరు తెచ్చుకొని ఒక చిన్న ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసి ఒక ఇంచులుగా ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగి ఈరోజు మొత్తం దేశంలో 23 స్టేట్స్ 23 రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఒక 6,50,000 మందికి పైగా పిల్లలకి చదువు చెప్పే దీనిలో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారంటే అది మామూలు విషయం కాదు. తను 10 ఏళ్ల నుంచి ఆర్గనైజేషన్ లో లేకపోయినా తను ఎస్టాబ్లిష్ చేసిన ప్రిన్సిపల్స్ శ్రమయేవ జయతే అనే తను మెన్షన్ చేసిన మోటోతో నేను కానివ్వండి, మా చెల్లెలు కానివ్వండి, లేకపోతే మా హస్బెండ్ పునీత్ గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, మా బ్రదర్ ఇన్ లా, ఇట్లా అందరము కూడా తనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నడుపుతూ ఆర్గనైజేషన్ని ఈ 10 yearsలో ఒకప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఆర్గనైజేషన్ని ఇలా దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడం అన్నది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నది జరుపుతూ వచ్చాము. ఈ ప్రాసెస్లో అయితే నారాయణ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి, మీరు ఓన్లీ బిజినెస్ చేస్తే కుదరదు, లేదా ఓన్లీ ఆర్గనైజేషన్ గురించి ఒక్కటే ఆలోచిస్తే కుదరదు. నాకు నెల్లూరు ఎంతో ఇచ్చింది, చదువు ఒక్కటే కాదు, తను సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన కొంతమంది మహానుభావుల సహాయం వలన, అది ఉపాధ్యాయులు అవ్వచ్చు, లేకపోతే ఒక ఫస్ట్ జాబ్ ఇప్పించిన వాళ్ళు కావచ్చు,
అలా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఎంతో మంది తనకి హెల్ప్ గా ముందుకు వచ్చి చేయడం వలన నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, పెద్దగా సదుపాయాలు లేకపోయినా ఒక రోడ్ ఉండేది కాదు, స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది. దాదాపు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు చూసుకొని బయట కూడా పని చేసి ప్రతిరోజు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తారంటే అదొక మామూలు విషయం కాదండి. సో పేరు పేరున నా జోహార్లు. అదే విధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఒక్కసారి గట్టిగా హాయ్ అందరికి చెప్తామా? స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇంచుమించుగా 23,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. నర్సరీ నుంచి 12th గ్రేడ్ వరకు నెల్లూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 23 గవర్నమెంట్ స్కూల్స్. మీరందరికీ కనిపిస్తుంది ఇక్కడ విఆర్ హై స్కూల్. విఆర్ హై స్కూల్ ఒకప్పుడు ఎలా ఉండిందో తెలుసు, ఎలా అయిందో తెలుసు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, అది మీ అందరికీ తెలుసు. ఇదంతా చేసింది ఎవరు? ఎవరన్నా చెప్తారా? మా నాన్నగారు నారాయణ గారు. సో ఒక్కసారి చప్పట్లు కొడతామా మళ్ళీ? మా నాన్నగారి కోరిక ఒకటే అండి, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఏదైతే కష్టాలు పడ్డానో నా జీవితంలో చిన్నప్పటి నుంచి అది ఏ నిరుపేదకి రాకూడదు అని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, ఎమ్మెల్యే కాక ముందు నుంచి చెప్పచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పటి నుంచి మాకు చెప్తూనే ఉన్నారు. నేను అనుభవించిన కష్టాలు, నేను ఎమ్మెల్యే అయితే ఏ నిరుపేదకి ఆ కష్టాలు రానేను అని. మీ అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్నా క్యాంటీన్స్ అని, పార్క్స్ అని, ఓపెన్ జిమ్స్ అని ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విద్యా రంగంలో తీసుకుంటే నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. మా కుటుంబానికి చెప్పారు ఈ 23 మున్సిపల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మీరు అది టీచర్స్ క్వాలిటీ అవ్వచ్చు, అప్గ్రేడేషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అవ్వాలి అని ఖచ్చితంగా మేమందరం చేస్తామండి. వేలాది మందికి 7,000 సైకిళ్ళు ఇచ్చి నెల్లూరు టౌన్ రూరల్లో కూడా పేద విద్యార్థులకి అండగా ఉంటానని నిలిచిన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, దానవీర సూర కర్ణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, నిత్యం కార్యకర్తల కోసం శ్రమించే సోదరుడు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదే రకంగా రూప్ కుమార్ గారికి, వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారికి, మేయర్ గారికి, రమాదేవి గారికి, సార్ కుటుంబ సభ్యులకి, సోదరుడు అజీజ్ గారికి, ప్రజా కలెక్టర్ శుక్లా గారికి, ఏఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు, పేరెంట్స్, స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్, హాయ్ స్టూడెంట్స్, బాగున్నారా? మీ సైకిల్ నచ్చినాయా? ఆడవాళ్ళకి రోజు కలర్ ఇష్టం అని నారాయణ గారు లేడీ అమ్మాయిలకి రోజు కలర్ సెలెక్ట్ చేశారు. మీకు రోజు అంటే ఇష్టమా? జెంట్స్కే కలర్ బ్లాకా? నేను ముందే చెప్పాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఒక నారాయణ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సైకిళ్ళు ఒకేసారి ఇవ్వటం ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పి కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా మనకి మంచి ఎంపీ ఉన్నాడు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి కలెక్టర్ ఉన్నాడు. ఎంపీ గారు ఏం చేయాలో చేస్తారు. విద్యాదాత నారాయణ గారు దేనికైనా సిద్ధం. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా నారాయణ కుటుంబం ఉంది. అన్నిటికన్నా కూడా వాళ్ళకి తోడుగా నా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. నా ప్రభుత్వం, నా కుటుంబం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా లోకేష్
విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెస్తూ ప్రతి ఒక్కరు చదవాలి, చదువుకి పేదరికానికి సంబంధం లేదు, పేదవాడు కూడా మంత్రి కావచ్చు అని నిరూపించిన వ్యక్తి ఎవరంటే మన నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఒక సామాన్య కార్యకర్త సైకిల్లో తిరిగే వ్యక్తి కూడా ఎమ్మెల్యే కావచ్చు అంటూ నిరూపించింది మన సేదరెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నెల్లూరును కూడా అలాగే ప్రేమించాలి. ఐ లవ్ తల్లిదండ్రులు మరవకూడదు, మాస్టర్ని మరవకూడదు, నెల్లూరుని మరవకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నాకు ఈ సైకిల్స్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే నా నెత్తురులో కూడా సేవాభావం కలిగిన అతన్ని ఈరోజు ట్రంక్ రోడ్లో నడుస్తూ ఉంటే ఆ పిల్లల సంతోషం చూస్తుంటే నారాయణ గారి ఫ్యామిలీ ఎంత గొప్ప వ్యక్తులా. ఇంత మంచి కార్యక్రమాన్ని దాదాపు 10,000 మంది పిల్లలకు సైకిల్ ఇవ్వడం అంటే నిజంగా కూడా ఇది ఒక చరిత్రే. ఎవ్వరు చేయలేని పని, ఎవరు కూడా ఊహించుకోలేని పని. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంటుంటే వాళ్ళిద్దరు పాపలు చెప్పినట్టు హరినాథపురం నుంచి నేను నడిచి వచ్చి మళ్ళీ గంటలో నా ఇంటికి నడిచిపోయి భోంచేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేది అని. అది ఆ జ్ఞాపకంతో అందరూ కూడా అట్ట ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మనం చేయగలిగింది చేయాలా. విద్య అనేది చాలా ముఖ్యం. మనము విద్యకి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఇవన్నీ ఆయన మనసులో పడిపోయింది. ఈరోజు ఒక మంచి స్థాయికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని మీ అందరికీ ఈరోజు ఈ సైకిళ్ళు పంపిణీ. నిజంగా కూడా మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడి, విద్య అనేది మనందరికీ ముఖ్యం. విద్య అనేది మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోద్ది. మీ ఫ్యూచర్ కూడా విద్య. ప్రతి ఒక్కరిని బాగా చదువుకొని ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను ఒక భాగస్వామిగా ఉండడం, మీ అందరి ముందు ఈరోజు నేను రావడం, నాకు పార్లమెంట్ ఉంది కానీ దీన్ని మిస్ చేసుకోకూడదు అని ఖచ్చితంగా ఈరోజు నెల్లూరుకు వచ్చాను. ఎంత సంతోషం అంటే దాదాపు నాకు మరచిపోలేని దినం ఈరోజు. పిల్లల్ని ఎక్కడ చూసినా వాళ్ళ మొహాల్లో ఆనందం. అంతకంటే ఏం కావాలి మనకి జీవితంలో? ఇవి మనం చూసేది చాలా తక్కువ. ఈరోజు నా బోటోడు చూడగలిగాను. సార్ తోటే నడిచి వస్తుంటే ప్రతి ఒక్క మొహంలో ఆ చిరునవ్వే. అంతకంటే మించింది మనకి ఏం లేదు జీవితంలో. ఇటువంటి చూడగలిగితే అంతకు మించింది కూడా మనకేం లేదు. నా బోటోళ్ళు చాలా ఆనందిస్తారు ఇటువంటి కార్యక్రమాలంటే. బాగా దాటింది, కాలాతీతం అవుతుంది కాబట్టి సభకి నమస్కారం అన్న ఒక్క మాట చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు నగరానికి వారు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. నేను నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు నగరంలో ఈ విధంగా సైకిల్ ఇస్తున్నారు అని తెలిసి నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటంరెడ్డి సేదరెడ్డిగా అన్న నెల్లూరు రూరల్ కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2,500 సైకిళ్లు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అది కార్పొరేషన్ గ్రామాల, మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులు అంటే ఎవరి నియోజకవర్గంలో వాడు ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా,
నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్కి 2500 సైకిళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకు ముందు 10 ఏళ్ళు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు పూర్తి చేశాం. శ్రీ పొంగూరు నారాయణ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర మేయర్ గారికి, నూడా చైర్మన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మరి ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమంకి దాతలు నారాయణ గ్రూప్, నారాయణ సంస్థ మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు రమా మేడం గారికి, అలాగనే సింధు గారికి, శరణి గారికి, పునీత్ గారికి, రవితేజ గారికి, మరి వాళ్ళ మేనేజ్మెంట్కి, అదే విధంగా ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు జీవితంలో ఒక సంతోషమైన రోజు. ఎందుకంటే మంత్రి నారాయణ గారితో చాలా దగ్గరగా నేను పనిచేశాను. ఎప్పుడు కానీ పేదరికం అనేది విద్యకి అడ్డు రాకూడదు. మున్సిపల్ స్కూల్లో చేసిన, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఈ బిడ్డలకి విద్య దగ్గర వచ్చినప్పుడు ఈక్వాలిటీ ఇవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇవ్వాలి. మా కార్పొరేట్ కాలేజీలో ఎటువంటి విద్య ఉంటుందో అటువంటి విద్య ఈ పేద బిడ్డలకు కానీ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన ఉండే వ్యక్తి మంత్రి నారాయణ గారు. మీకు తెలుసో తెలీదో, 2014-19లో ఇక్కడనే రాష్ట్రం మొత్తంలో మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టాం. దాంట్లో కానీ పేద బిడ్డలు గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ నుంచి వడబోసి ఇక్కడ పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది, కాలేజ్. దాంట్లో జేఈ మెయిన్స్, నీట్ అద్భుతంగా విజయాలు సాధించారు. ఎందుకంటే అక్కడ టీచర్స్ కాడి నుంచి, వాళ్ళకి లెక్చరర్స్ కాడి నుంచి, స్టడీ మెటీరియల్ కాడి నుంచి, ఆ టీచర్స్ వాళ్ళకి జీతాలు కానీ నారాయణ సంస్థ నుంచి ఇచ్చామని ఈ రోజు కానీ నేను మళ్ళా గుర్తు చేయదలుచుకుంటున్నాను. దానికి కానీ మళ్ళా ధన్యవాదాలు కానీ తెలియచేస్తున్నా. ఎందుకంటే ఆ బిడ్డలు ఈరోజు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ నేను ఫలానా మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, విప్రోలో పనిచేస్తున్నాను, ఎయిమ్స్ లో నేను డాక్టర్ అని. ఇక్కడ చదివిన పేద బిడ్డలు ఈరోజు ఎంతో గొప్ప స్థానం పోయింది. సైకిల్స్ మీరు బాగా ఉపయోగించుకొని స్కూల్కి త్వరగా వెళ్ళి మంచి ఉత్తీర్ణత సంపాదించి సార్ పేరు, మన నెల్లూరు నగరం మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చెప్పట్టుకోండి సార్. ధన్యవాదం సార్. సార్ నేను ఈ సైకిల్ని సార్ ఒక సైకిల్ లాగా చూడను సార్. పిల్లలకి ఇచ్చిన ఈ సైకిల్ చాలా చాలా బెనిఫిషియల్ సార్. ఇది సాధికారిత వైపు తీసుకున్న ఒక మంచి అడుగు. ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే చాలా చోట్ల సార్ స్కూల్కి వెళ్ళడం లేకపోతే కోచింగ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఈ సైకిల్ వల్ల పిల్లలకి ఒక ఫ్రీడమ్ వస్తున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. వాళ్ళు ఏ టైం అయినా సరే ఎక్కడైనా వెళ్ళినా సరే వెళ్ళవచ్చు. ఎస్పెషలీ గర్ల్స్ చిల్డ్రన్ సార్. గర్ల్ చిల్డ్రన్ అంటే మామూలుగా ఆఫ్టర్ 5 PM వాళ్ళని బస్లో పంపించడం లేకపోతే ఆటోలో పంపించడం వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా బాధపడతారు. కానీ ఈ సైకిల్ ఉండడం వల్ల వాళ్ళు లేట్ ఈవినింగ్ కూడా సొంత సైకిల్ లోనే కోచింగ్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ లేకపోతే నైట్ క్లాసెస్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. సో దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి స్టడీస్లో చాలా హెల్ప్ ఉంటుంది. నాకు తెలిసిన ఈ సైకిల్ వల్ల సార్ వాళ్ళు బంగారు భవిష్యత్తు వైపు మీరు ఒక దారి చూపిస్తున్నారు. సో సార్ థ్యాంక్ యూ అలాట్ సార్. నుడా చైర్పర్సన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి,
మేయర్ మేడం దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, మున్సిపల్ కమిషనర్ నందన్ గారికి అండ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పటాభి రామిరెడ్డి గారికి నా నమస్కారం. మన గౌరవనీయులు సీఎం గారు లాస్ట్ ఇయర్ ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు అంటే ఎవరైనా సమాజంలో టాప్ 10లో ఉన్నారు వాళ్ళు సమాజంలో కింద ఉన్న 20% వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకి అవకాశం వచ్చింది, అవసరం దొరికినాయి, వాళ్ళు ఆ అవసరం వాడుకొని పై స్థాయికి వెళ్ళారు.